ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ముక్కాముల పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. మరి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించుకోవడానికి అందరూ కూడా ముందు నుంచి సిద్ధంగా ఉంటాము. అలాంటిది అసలు మొదటగా నవరాత్రులు అసలు ఎవరు చేశారు అంటే కథ గురించి, పురాణాల్లో దీని గురించి ఏం చెప్పబడిందో తెలుసుకోవాలనిపిస్తుంది గురువుగారు. ఇది అత్యంత రహస్యమైన విషయం, చాలా మందికి తెలియని విషయం. తెలియదు, మాకెవరికి తెలియదు. చాలా మందికి తెలియని విషయం, ఇంకా చెప్పాలంటే ఎవరికి తెలియని విషయం అని చెప్పచ్చు. ఇది రహస్యాతి రహస్యంగా చెప్పబడింది అనమాట. ఏమిటి ఇది అంటే మణిద్వీపము, అమ్మవారు ఉండేటువంటి అద్భుతమైన ప్రదేశం అది. అంటే కైలాసంలో ఉండే పార్వతీదేవి, లలితా మహాత్రిపుర సుందరి ఒకరే అనుకుంటారు, కాదు. కైలాసం వేరు, మణిద్వీపం, మహాకామేశ్వరుడు వేరు, శివుడు వేరు. ఇక్కడ అతల వితల సతుల తలాతల మహాతల పాతాళ భూర్లోక సౌర్లోక జనులోక తపోలోక సత్యలోక భువనైక వీరమాత్రే. అమ్మవారు అసలు ఎక్కడ ఉంటుంది? సుధాసాగర మధ్యతో, అమృత సముద్రం మధ్యలో, కల్పవృక్షవనాంతరే, కల్పవృక్షాల యొక్క అరణ్యం మధ్యలో మహాసౌధి, గొప్ప గొప్ప సౌధం ఉంది అనమాట. సప్త ప్రాకారాలతో, చతుర్ద్వారాలతో, ఆ మధ్యలో సువర్ణ మండపం, చింతామణులతో పొదగబడి ఒక దివ్యమైన సింహాసనం మీద కూర్చొని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత సరస్వత్యాచ లక్ష్మ్యాచ సింహాసన పరిస్థితి ఇంద్రాది లోకపాలైశ్య పరివారైశ్య సేవితే. ఆ విధంగా అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారు ఎక్కడ ఉంటుంది? శివకామేశ్వరాంగస్థ శివ స్వాధీన వల్లభ. మహాకామేశ్వరుడు అమ్మవారి యొక్క భర్త. మహాకామేశ్వరుడు సింహాసనంలో కూర్చుండబెట్టి మహాకామేశ్వరుడు యొక్క ఎడమ తొడ మీద కూర్చుంటుంది ఈవిడ. ఇలా కూర్చున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా మొత్తం ఆ యొక్క మణిద్వీపంలో ఉన్నటువంటి యోగిని దేవతలు అందరూ కూడా మహాకామేశ్వరుని విశేష రీతిలో స్తుతించి స్వామి, పగటి కాలంలో నిన్ను ఆరాధన చేసి పరవశించిపోతున్నాము, రాత్రి కాలంలో అమ్మవారిని ఆరాధన చేస్తూ మురిసిపోతున్నాము. అంటే పగటి కాలం పురుష దేవత ఆరాధన, రాత్రి కాలం అమ్మవారి ఆరాధన. పగటి కాలంలో అమ్మవారిని ఆరాధన చేయకూడదు, రాత్రి కాలంలో పురుష దేవత ఆరాధన చేయకూడదు. ఇది నియమం అనమాట. ఈ విధంగా చేస్తున్నాము, పరవశించిపోతున్నాము. ఒక్క రాత్రి అయినా తమరిని ఉపాసించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకున్నారు. మహాకామేశ్వరుడు భక్తసులభుడు. ఆయన పరవశించిపోయాను ఏం చెప్తాడంటే, మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చేడు చతుర్దశి నాటి రాత్రి నన్ను ఆరాధించుకోండి అనేస్తాడు. అదే శివరాత్రి ఆరంభమైంది. దాంతో ప్రక్కనే ఉన్నటువంటి పార్వతి మహాకామేశ్వరి కోపం లలిత మహాత్రిపుర సుందరికి, నా కాలము, నేను ప్రక్కనే ఉన్నాను, నన్ను అడగకుండా నా కాలంలో ఏ విధంగా ఆరాధన చేయడానికి వీళ్ళందరికీ అనుజ్ఞ ప్రసాదించాడు, నన్ను నిర్లక్ష్యం చేశాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో మహాత్రిపుర సుందరి అమ్మవారిలో భయంకరమైన ప్రళయ కాలరాత్రి రూపాయలు దాడి చేసి మిమ్మల్ని మొత్తం తినేస్తాను, ఈ చరాచర జగత్తు అంతా కూడా నా నుంచి ఆవిర్భవించిందే కానీ నీ వల్ల ఆవిర్భవించింది కాదు, నేనే ఈ జగత్తుకు మూల విశ్వ భోజనని నేను ఆడ రాత్రిని నేను చెప్పేసాను. ఇంకా భయంకరంగా ఆవిడ విజృంభించేసి వెళ్ళిపోయి బిలవనంలో మారేడు చెట్టు కూర్చుంటుంది. ఏమిటి స్వామి ఇలా జరిగింది? మీరైనా అమ్మతత్వం తెలుసు కదా, క్షణంలో ఆవిడ కోపం వచ్చేస్తుంది, క్షణంలో అనుగ్రహిస్తుంది, మరి ఆవిడని అడిగి ఇస్తే బాగుండేది కదా అని చెప్పేసానంటే, సరే అయ్యింది ఏదో అయ్యింది, ముందు వెళ్ళి ఆవిడ్ని శాంతింపజేసే ప్రయత్నం చేయండి. వీళ్ళంతా వెళ్ళి మొదలు పెడతారు, స్తోత్రాలు రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా 7 రోజులు గడిచిపోతుంది. ఈ గడిచిపోయినా అసలు ఆవిడ ఎక్కడ దిగట్లేదు, ఆవిడ చెట్టు దిగట్లేదు, కోపం తగ్గట్లేదు. మరలా తిరిగి మహాకామేశ్వరి దగ్గర వచ్చి, స్వామి అమ్మవారి కోపం తగ్గట్లేదు, మరి తమరే ఆవిడని శాంతింపజేయాలని చెప్పేసి అబ్బాయి అని ప్రార్థన చేస్తే అప్పుడు మహాకామేశ్వరుడు వచ్చి ఆవిడ్ని స్తుతించడం ప్రారంభిస్తాడు. ఆ విధంగా 3 రోజులు చేసిన ఆవిడ కోపం.
ఇక చివరాఖరికి 3 రోజులు అయిపోయిన తర్వాత నా తప్పు అయిపోయింది, నీ అనుమతి లేకుండా నీ కాలమైన ఒక్క రాత్రిని నా కాలంగా ఆరాధన చేసుకోమని చెప్పేసి నీ అవకాశం ఇచ్చినందుకు గాను 9 పగటి కాలాలు నీకు ఇస్తున్నాను అన్నాడు. 9 పగటి కాల అర్చనలు నీకు ప్రసాదిస్తున్నాను అని చేత శాంతించి చెట్టు దిగు అని చెప్పేసానంటే అప్పుడు ఆవిడ శాంతించి చెట్టు దిగుతుంది. ఈ దేవతలందరూ ఆరాధన చేసిన 7 రోజులు 7 రాత్రులు, ఈ 3 రాత్రులు కలిపి నవరాత్రులు, 10 రోజులు. ఆ విధంగా ఆరంభంలో అంటే శివరాత్రి నవరాత్రులు ఒకే సందర్భంలో ఆరంభమయ్యాయి. మొదటిగా ఆరంభంలో జరిగింది. తర్వాత ఏం జరుగుతుంది, మహిషాసురుని వధించేటువంటి సందర్భంలో 9 రాత్రులు విశేష రీతిలో అమ్మవారి యుద్ధం చేసి మహర్నవమి నాడు వధించి విజయదశమి నాడు విజయాన్ని చేకూరుస్తుంది. ఇక త్రేతాయుగంలోకి వచ్చేసరికి శ్రీరామచంద్రమూర్తి నవరాత్ర వ్రత దీక్ష చేస్తూ రావణాసుడితో యుద్ధం చేస్తూ మహర్నవమి నాడు రావణ సంహారం చేసి విజయదశమి నాడు విజయాన్ని పొందాడు. అంటే శ్రీరాముడు కూడా నవరాత్రులు చేశారు. అలాగే ద్వాపర యుగానికి వచ్చేసరికి పాండవులు 13 సంవత్సరాల వనవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకుంటూ నవరాత్ర దీక్ష చేసి 9 రోజులు పూర్తి చేసుకుని విజయదశమి నాడు శమీ వృక్షానికి పూజ చేసి ఆయుధాలకు పూజ చేసి ఆయుధాలు ధరించి మరల తిరిగి పాండవులుగా బయటకు వస్తారు. ఈ విధంగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా నవరాత్రులు విశేషాన్ని పొందే అనమాట. ఇది ఆది మూలం ఏది అంటే నేను చెప్పింది నవరాత్రులు శివరాత్రి. ఇది తెలుసుకుని కనుక ఉపాసన చేసినట్లయితే అఖండ ఫలితం సిద్ధిస్తుంది. విషయంలో ఒక సీక్రెట్ అని చెప్పుకోవాలి, అసలు ఎవరికీ తెలియని విషయం నవరాత్రుల గురించి. చాలా మంచి విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.